అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్, కరెక్ట్ చేయండి. మీరు రాంగ్ చెప్పారు, నేను సార్ రాంగ్ చేస్తాను. వేరియంట్, వాట్ ఈజ్ మీన్ బై వేరియంట్? వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. Variant is nothing but predefined inputs. Predefined inputs. All inputs stored into the variants. All inputs stored into the variants. 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 If you can select the variant, ఆ కామా ఇవ్వడానికి గ్యాప్ అవసరం లేదు మోహన్ రెడ్డి గారు. ఆ కామాలు పులి స్టాపుల తర్వాత గ్యాప్ ఎవరు ఇవ్వరు. ఓకే, all input, all if you can select the variant, inputs will be updated automatically. If you can select the variant, inputs will be updated automatically. So variant అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీడిఫైన్డ్ ఇన్పుట్స్. మనం ముందుగానే కొన్ని ఇన్పుట్స్ అనేవి డిఫైన్ చేసుకుంటాం. ఆల్ ఇన్పుట్స్ స్టోర్డ్ ఇంటూ ది వేరియంట్స్. మనం ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని వేరియంట్స్ లో స్టోర్ అవుతాయి. ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ది వేరియంట్స్, ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ అని అర్థం. ఓకేనా? వెళ్ళండి, ఒక వేరియంట్ క్రియేట్ చేద్దాం. FBL1N. FBL1N మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట, కంపెనీ కోడ్ ఇస్తున్నాం. ఇన్పుట్స్ పైన వెండర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ వెండర్ టు వెండర్ తీసుకోండి. కంపెనీ కోడ్ ఇచ్చి కంటిన్యూ చేయండి. $77, 2 దగ్గర 81 ఇవ్వండి. క్రింద ఆల్ ఐటమ్స్ తీసుకోండి. మీకు ఎలా కావాలంటే తీసుకోండి. లాస్ట్ లో ఆల్ ఐటమ్స్ తీసుకోండి. తీసుకున్నారు కదా, సేవ్ చేయండి. వేరియంట్ నేమ్ ఇద్దాం, AMAR. అనేది AMAR అనేది మీ వేరియంట్. డిస్క్రిప్షన్ కూడా AMAR ఇవ్వండి. సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా? వేరియంట్ AMAR వాస్ సేవ్డ్. AMAR సేవ్డ్ అనమాట. ఒక వేరియంట్ క్రియేట్ చేస్తాం. సో మనం వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా చెక్ చేసుకోవచ్చు. వెండర్ లైన్ ఐటమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. వెండర్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్, అలాగే ఇక్కడ ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఇవన్నీ మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వేరియంట్ ని బేస్ గా వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇన్పుట్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అంటే టైం సేవ్ అవుతుంది. వెళ్ళండి ఒకసారి /n FBL1N వెళ్ళండి. సో గెట్ వేరియంట్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఎగ్జిక్యూట్ బటన్ తర్వాత ఉంటుంది చూడండి. ఎగ్జిక్యూట్ బటన్ తర్వాత గెట్ వేరియంట్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. వచ్చేసింది కదా, ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అంటే మీనింగ్ ఏంటిది? ఈ వేరియంట్ అనేది మనం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మాన్యువల్ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే వేరియంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ ఫ్రమ్ వెండర్ టు వెండర్, కంపెనీ కోడ్, యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఐటమా, క్లియర్డ్ ఐటమ్సా, ఆల్ ఐటమ్సా, ఇవన్నీ మనం ముందుగానే డిఫైన్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారంటే
ఇలా క్రియేట్ చేయడం ఏమంటారు? వేరియంట్స్ అంటారు. వేరియంట్ క్లియర్ కదా? ఇలా చేసుకోవచ్చు అనమాట వేరియంట్ అనేది. నెక్స్ట్ 1 మినిట్. దీనికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ చెక్ చేద్దాము. సిస్టమ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్స్ లోకి పేజ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుంటామో చెప్పాను మీకు, గుర్తుందా? స్క్రీన్ కి సంబంధించిన ఈ స్క్రీన్ అనేది ఎలా ప్రోగ్రామింగ్ చేశారు, ప్రోగ్రామింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మనం FBL1 సెషన్ లో ఉన్నాం. సో ఈ పేజీకి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ప్రోగ్రామింగ్ డేటా కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సిస్టమ్స్ అండ్ స్టేటస్. చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ ఏముంది? RFIT కింద చూడండి, కింద ప్రోగ్రామ్ RF ఇంకా పైన ఇంకొంచెం పైన RFIT అది కాపీ ఎలా సెలెక్ట్ చేస్తారు కదా, కంట్రోల్ కాపీ చేయండి ఒకసారి. కంట్రోల్ బై ప్లస్ F1 ప్రెస్ చేయండి, ప్లస్ F1. కాపీ చేయండి ఒకసారి, కాపీ చేయండి. కంట్రోల్ ప్లస్ Y ఇవ్వండి. F1 అంటే మనకి డేటా చూపిస్తుంది. ప్లస్ వచ్చింది కదా, కాపీ చేయండి, దాన్ని కాపీ చేయండి. నేమ్, ప్రోగ్రామ్ నేమ్ అనేది కావాలి మనకి. కాపీ చేశారు. కంట్రోల్ C సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ C ఇవ్వండి. మళ్ళీ చేయాలి మీరు. ప్లస్ సింబల్ రావాలి. మోహన్ రెడ్డి చెప్పేది వినండి, కంగారు పడకండి. ప్లస్ అలా కాదు, సెలెక్ట్ లో ఉంది. సెలెక్ట్ అంటే ఏంటి? బ్రాకెట్. నేను చెప్పేది వినాలి మోహన్ రెడ్డి, నేను చెప్పేది ఒకటి మీరు చేస్తున్నది. ఫస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ అంటే ఏంటి? బ్రాకెట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ ఉన్నాయి. కంట్రోల్ ప్లస్ Y సెలెక్ట్ చేయండి కీబోర్డ్ లో. కర్సర్ ఎక్కడ ఉంచండి, కంట్రోల్ ప్లస్ Y. కర్సర్ ప్లస్ సింబల్ చేంజ్ అయినప్పుడు డ్రాగ్ చేయండి. ఆ లెటర్స్, ఆ నేమ్స్ డ్రాగ్ చేయాలి. అయ్యో, కంట్రోల్ ప్లస్ Y వచ్చిన తర్వాత నేమ్స్ అన్ని డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేయి. ఫస్ట్ నుండి చేస్తారా, మధ్యలో చేస్తారా? అయ్యో రామా, ఏం చెప్పాను నేను? నేమ్స్ మోహన్ రెడ్డి, నేమ్స్ డ్రాగ్ చేయండి అయ్యా. నేమ్స్ నేను చెప్తుంది, అవన్నీ ఎందుకు? నేమ్స్ డ్రాగ్. కంట్రోల్ ప్లస్ Y ఇవ్వండి. కంట్రోల్ ప్లస్ సెలెక్ట్ అవసరం లేదు మోహన్ రెడ్డి, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. కంట్రోల్ ప్లస్ Y ఇచ్చే తర్వాత డ్రాగ్ చేయాలి. సార్ ఎక్కడికి డ్రాగ్ చేయమంటారు సార్ దాన్ని? అలా కాదండి, మీరు సెలెక్ట్ అయిపోయింది కదా, మళ్ళీ సెలెక్ట్ ఎందుకు చేస్తున్నారు? ఆ లెటర్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు సెకండ్ టైం? ఇప్పుడు కంట్రోల్ ప్లస్ Y ఇవ్వండి. నేమ్స్ వరకు కాపీ చేయండి. నేమ్స్ వరకు అంటే మళ్ళీ పక్కకి నేమ్స్ అండి, నేమ్స్. కంట్రోల్ ప్లస్ Y ఇవ్వండి మళ్ళీ. నేమ్స్ వరకు కాపీ చేయండి, డ్రాగ్ చేయండి. డ్రాగ్ అంటే ఎట్ సైడ్ సార్ డ్రాగ్ చేయండి, దేంట్లోకి డ్రాగ్ చేయాలి? ఇక్కడ ఏం చూసారు అలాగా? ఒక నిమిషం సార్, ఆ వర్డ్స్ మొత్తం అంటే కాపీ చేయండి సార్. ఆర్ ఇంకా పి వరకు మొత్తం ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత కాపీ చేయండి. ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత నేమ్స్ అన్ని డ్రాగ్ చేయండి, అంటే కాపీ చేయండి. అది కంట్రోల్ C అనండి. కంట్రోల్ C వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్ లో ఎక్కడ పేస్ట్ చేసి ఉంచండి, అది మనకు కావాలి. అది ఉంచండి అట్లా. అది ప్రోగ్రామింగ్ నేమ్, అది మనకు కావాలి, అది యూస్ఫుల్, నెక్స్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ఈ పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేస్తాం. ఇట్లా మీరు ఏ పేజీకి సంబంధించిన ప్రోగ్రామింగ్ డేటా కావాలంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్. ఏ డేటాబేస్ మంది? ఏ డేటాబేస్? ఒరాకిల్ డేటాబేస్. ఒరాకిల్. ECC అయితే ఒరాకిల్ ఉంటుంది. S/4HANA అనుకోండి, హనా డేటాబేస్ ఉంటుంది. ఇట్లా ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే వన్ మోర్, మీరు ఏ టీ కోడ్కి వెళ్ళినా సరే సేమ్ ఇలాగే సిస్టమ్స్ లోకి వెళ్ళటము, చెక్ చేసుకోవటం, సిస్టమ్స్ లోకి వెళ్ళటం, చెక్ చేసుకోవటం. అది ఏ టీ కోడ్కైనా వెళ్ళండి, సేమ్ ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ 1 minute మీకు ఏం చెప్పాను నేను ఈ నేమ్ అనేది వేరే పేజ్కి వెళ్ళని చెప్తాను. వేరే పేజ్కి వెళ్ళి అలాగే సిస్టమ్స్లోకి వెళ్ళండి. ఎనీ పేజ్ XKG FBL5N కి వెళ్ళండి. FBL5N కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ లేకపోతే పర్వాలేదు, సిస్టమ్స్లోకి వెళ్ళండి. సిస్టమ్స్ స్టేటస్, ఇది ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ స్టోర్ అయింది, ఏ డేటాబేస్లో స్టోర్ అయింది, ఒరాకిల్ డేటాబేస్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఓకేనా, రైట్. సో ఇట్లా ఒక పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ప్రోగ్రామింగ్ లెవెల్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేయాలంటే ఇలా తెలుస్తుంది. కొన్ని యాక్చువల్గా ఏంటి, ఒరాకిల్ ఉంది. ఈ కొన్ని సిస్టంలో MSS QL ఉంటుంది. MSS QL డేటాబేస్ అంటారు. ఒరాకిల్ బదులు MSS QL ECC అయితే. S4 HANA అయితే ఓన్ డేటాబేస్ ఉంటుంది, హనా డేటాబేస్ అంటారు. ఓకేనా, ఓకే ఫైన్. మనం ఇంకొక వేరే కూడా తెలుసుకోవచ్చు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ కూడా అనాలిసిస్ చేసి తెలుసా, యాడ్ చేసుకోండి. హౌ టు అనాలిసిస్ స్పెసిఫిక్ ఫీల్డ్. హౌ టు అనాలిసిస్ స్పెసిఫిక్ ఫీల్డ్. How to analysis specific field. Question mark. How to analysis specific field. Specific field ni ela find out cheyచ్చు. Okay. Chudandi. Whatever field you want to understand, go to that field and select the particular field and press F1. Ante kada. Example. Open cheddam. OX15 వెళ్ళండి. OX15 ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ యాక్చువల్గా కంపెనీ కూడా ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వాలో మీకు తెలియదు. ఏం చేస్తారు, ఈ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ లో ఉన్నట్లు మీ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేయండి. F1 చూసారా, అంటే ఈ ఫీల్డ్ మనం ఏమి ఇవ్వాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, క్లోజ్ చేయండి. మీకు 1 more ఫీల్డ్ అనాలిసిస్ చేయాలి. ఎగ్జాంపుల్ పోస్ట్ బాక్స్ నెంబర్. మీకు ఏమి ఇవ్వాలో తెలియలేదు. పోస్ట్ బాక్స్ నెంబర్ అంటే ఏంటో తెలియదు. ఓకే, ఆ ఫీల్డ్ లో కర్సర్ ఉంచాం అంటే సెలెక్ట్ చేసుకుందాం. F+F1. ఓకే, పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఆఫ్ ది కంపెనీ అంట. పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, ఇలా మీకు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ ప్రెస్ F1 ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ టైప్ చేయండి, వెళ్ళండి. హౌ టు అనాలిసిస్ స్పెసిఫిక్ ఫీల్డ్. వాట్ ఎవర్ ఫీల్డ్ యూ వాంట్ టు అండర్స్టాండ్, whatever field you want to understand, whatever field you want to understand, go to that field, go to that field, go to that field and select the field. Press F1. Press F1. Now system will be provide. Now system will be provide details of the particular field. System will be provide details of the particular field. Particular field. ఓకే, ప్లస్ F1 పైన క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఒకసారి వెళ్ళండి, ఇంకోటి కూడా చెప్తాను. ఆ ప్రోగ్రామింగ్ డేటా ఎలా చూడవచ్చు, అది ఎక్కడ స్టోర్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. ప్లస్ F1 పైన క్లిక్ చేయండి. ప్లస్ F1. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ బాక్స్ నెంబర్, అక్కడ గేర్ సింబల్ అని చూడండి. గేర్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. గేర్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా, ప్రోగ్రామ్ నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్. అంటే ఏ టేబుల్స్ లో స్టోర్ అయింది ఈ డేటా అంతా.
అంటే మనం ఇచ్చే ఈ ఫీల్డ్ లో ఇచ్చే డేటా అనేది ఏ టేబుల్స్ లో స్టోర్ అయింది అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ కంప్లీటెడ్. బ్యాక్గ్రౌండ్ జాబ్ చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా వినండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ కాన్సెప్ట్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ జాబ్. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? కింద టైప్ చేయాలి మోహన్ రెడ్డి. బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది కాన్సెప్ట్. ఓకే, కింద టైప్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? క్వశ్చన్ మార్క్. గ్యాప్ ఇవ్వకండి, గ్యాప్ ఇవ్వకూడదు. ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్ మార్క్ కి దానికి గ్యాప్ ఇవ్వకండి. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? ఓకే, టైప్ చేయండి. మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్. కింద క్వశ్చన్ పైన ఉంటుంది, ఆన్సర్ కింద ఉంటుంది. కింద టైప్ చేయాలి. మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్. మేనేజర్ ఏం చేశారు? ఒక ఈమెయిల్ ఫార్వర్డ్ చేశారు. మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్ లైక్ ఎలా చేశారు? ఎవ్రీడే మిడ్ నైట్. ఎవ్రీడే మిడ్ నైట్ 12 AM. Every day midnight 12 AM. Manager want to one vendor report. మేనేజర్ ఒక రిపోర్ట్ అడుగుతున్నారు, వెండర్ రిపోర్ట్ అడుగుతున్నారు. లైక్ వాట్ ఎవర్ పేమెంట్స్ హ్యాపెండ్. Whatever invoices happened. How many invoices pending? The report adigar example. How many invoices pending? Idi adigar. Okay na? A spelling mistakes ani correct change first. మోహన్ రెడ్డి ఎండ్ యూజర్ తర్వాత స్పేస్ ఇవ్వకుండా కామా ఇవ్వాలని చెప్పాను. మళ్ళీ అలాగే ఇస్తారు మీరు. మిడ్ నైట్ అవన్నీ చేంజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏమైంది చూడండి. మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్ లైక్ ఎవ్రీడే midnight 12 AM. మేనేజర్ వాంట్ one vendor report like whatever payments happen, whatever invoices happen, how much invoices is pending అనేది అడిగారు. సో ఇప్పుడు ఏం చేస్తాము? we can't do the manual work at 12 AM. టైప్ చేయండి. we can't do manual work at 12 AM. మెయిల్ వస్తుంది, యాక్చువల్ గా వచ్చినప్పుడు చేస్తాం. నెక్స్ట్ పెరా. we can't do the manual work. We cannot do the manual work at 12 AM. Manual work at 12 AM. 12 AM కి మనం చేయలేం కదా. 12 AM. సో 12 AM తర్వాత జీరోస్ ఎందుకు, మళ్ళీ స్పేస్ ఎందుకు, అన్ని స్పేస్లు ఎందుకు మోహన్ రెడ్డి? అన్ని స్పేస్ బటన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు? 12 AM తర్వాత జీరోస్ అవసరం లేదు మోహన్ రెడ్డి, తీసేయండి. అన్నిటి కామాస్ ఏంటి? అలా ఉంచండి. at 12 AM. So we can configure the automatic
reports. So we can configure the automatic reports. So we can configure the automatic reports and automatic email. Automatic reports and automatic email. It processes based on the background job. It processes based on the background job. It processes based on the background job. Okay, shouldn't it processes the based on the background job. Night 1 o'clock, 12 o'clock ki evarana manam cheyagalama? ఏం చేయలేం కదా. సో మరి ఏం చేస్తాం మనం? అందువల్ల మనం మాన్యువల్ గా చేయలేం కాబట్టి మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఆటోమేటిక్ గా మేనేజర్ కి మెయిల్ వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. We cannot do manual work at 12 AM. So we can configure the automatic reports. Automatic report generate అయ్యే విధంగా కాన్ఫిగర్ చేస్తాం. అండ్ ఆటోమేటిక్ ఈమెయిల్, ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళిపోతుంది. ఇట్స్ ప్రాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ జాబ్. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? బ్యాక్గ్రౌండ్ జాబ్ ని బేస్ గా చేసుకుని జరుగుతుంది. అర్థమైందా? అది నెక్స్ట్ నోట్ పెట్టుకోండి. నోట్ any type of reports we will generate with background job configurations. లేదంటే all type of reports, all types of reports we can configure with background job configurations. Different types of the reports అన్ని కూడా మనం background job configurations ద్వారా చేయొచ్చు. Next point, next para. On the real-time project, SAP has large data. On the real-time project, SAP have large data. On the real-time project, SAP have large data. So we need to configure, we need to create background job settings. So we need to create background job settings అన్నమాట. యాక్చువల్గా మనం డేటాను ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది. ఎందువల్ల అవుతుంది? మన సిస్టమ్ లో సర్వర్ లో చాలా తక్కువ డేటా ఉంటుంది. అదే మీ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఎంత డేటా ఉంటుంది? చాలా డేటా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ లో ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం అనమాట. క్రియేట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ టైప్ చేయండి. Create background job. T code SM36. SM36. Display background job SM37. Display background job SM37. Okay, ఈ 2 T codes ఉపయోగించి మనం క్రియేట్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ జాబ్. Go to SM37. ఫస్ట్ MS వర్డ్ ఫార్మాట్ లో వెయిట్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే T కోడ్ ఏంటి? టైప్ చేయండి FBL1N. 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 వేరియంట్ ఏం క్రియేట్ చేసాం? FBL1N. ఇది మనం వీరికి బ్యాక్గ్రౌండ్ జాబ్ చేస్తున్నాం. FBL1N ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అనేవి
ఆటోమేటిక్ గా మేనేజర్కి వెళ్ళాలి. అలాగే దీనికి వేరియంట్ ఏమి ఇచ్చాము, కింద వేరియంట్ ఏమి ఇచ్చాము, ఏఎంఆర్ వేరియంట్ నేమ్ ఏం క్రియేట్ చేసాం మనం, ఏఎంఏఆర్ ఇవ్వండి, ఏఎంఏఆర్ ఇది వేరియంట్ నేమ్. ప్రోగ్రామింగ్ నేమ్ ఏమింది దానికి, FBL1 దానికి ప్రోగ్రామింగ్ నేమ్ ఏమి ఇచ్చాము, పైన చూడండి కాపీ పేస్ట్ చేయండి. ప్రోగ్రామింగ్ నేమ్ అది RFF, అది కాపీ చేయండి. ప్రోగ్రామింగ్ నేమ్ ప్రోగ్రామ్ అని పెట్టండి చాలు, ప్రోగ్రామ్. సో ఇవి కావాలి మనకి, ఇవన్నీ కావాలి. ఓకేనా? సో మనం బ్యాక్గ్రౌండ్ జాబ్ ని క్రియేట్ చేస్తున్నాం. SM37 వెళ్ళండి, ఐఎమ్ సారీ SM36 కదా, బ్యాక్గ్రౌండ్ జాబ్ ట్రాన్సాక్షన్ SM36. SM36 వెళ్ళాం. SM36 ఇక్కడ నేమ్ ఇద్దాము, AMR vendor AMR underscore AMAR underscore vendor underscore VNDOR underscore report REPORT report. ఓకేనా? ఇవన్నీ ఇచ్చేసాం. వెయిట్ ఇక్కడ ఏం చేయాలంటే స్పూల్ లిస్ట్ రిపోర్ట్ అని దానిపైన క్లిక్ చేయండి. కింద ఒక ట్యాబ్ ఉంది, కింద SPOL రైట్ సైడ్ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ ఎవరికి వెళ్ళాలి, మీ మేనేజర్కి వెళ్ళాలి. సో ఆయన మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఏమిద్దాము, మోహన్ రెడ్డి స్మాల్ ఇవ్వండి, స్మాల్ లెటర్స్ ఇవ్వండి, మెయిల్ ఐడి కదా, మోహన్ రెడ్డి @deloitte.com. deloitte.com. ఈయనకి అంటే మోహన్ రెడ్డికి మెయిల్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఎవరు మెయిల్ ఐడి, మేనేజర్. మోహన్ రెడ్డి గారు ఎవరు, మేనేజర్ మనకి, ఆయనకి మెయిల్ వెళ్ళిపోతుంది. ఈ మెయిల్ ఐడి ఎవరు రిజిస్టర్ చేస్తారు, బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఈ మెయిల్ ఐడి ఎవరు రిపోర్ట్ చేస్తారు, బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, బేసెస్ టీమ్. మోహన్ రెడ్డి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారా నాకు కోర్స్ గురించి? సార్ మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారా కోర్స్ గురించి? స్టార్టింగ్ లో ఇచ్చాను సార్. ఇచ్చారా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఓకే ఫైన్, చూడండి, వెళ్ళండి. సో మెయిల్ ఐడి ఎవరు డిజైన్ చేస్తారు, ఎవరు ఇస్తారు, బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారండి. రిజిస్ట్రేషన్ అంతా కూడా. కాపీ పైన క్లిక్ చేయండి, కాపీ. వెయిట్ చేయండి. సో కాపీ అయిపోయింది. పైన మనకి ఏముంది, స్టెప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, STEP స్టెప్. వెళ్ళండి, స్టెప్. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఉంది చూసారా, ప్రోగ్రామ్ నేమ్ RFF అని ఉంది చూసారా, RFF అని ఉంది కదా, కాపీ చేయండి పైన. RFF ఏదో మనం MS వర్డ్ ఫార్మాట్ లో ఉంది కదా మోహన్ రెడ్డి, లేదా టైప్ చేస్తావా, అది కాపీ చేయండి. వేరియంట్ నేమ్ ఏమి ఇచ్చాము కింద, వేరియంట్ నేమ్ డ్రాప్ డౌన్ చేయండి. మన వేరియంట్ కనిపిస్తుందా, అది కాదు వేరియంట్ నేమ్, అది కాదు, ఇది కాదు, ఇంకోటి ఇచ్చాం కదా, AMAR ఇచ్చాం కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి కనిపిస్తుంది. ఇది కాదు మోహన్ రెడ్డి, కాపీ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మనం బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేసాం కదా, AMAR సెకండ్ వన్ చూసారా, మనం ఇంతకు ముందు క్రియేట్ చేసాం, ఒక వేరియంట్ క్రియేట్ చేసాం. ఆ వేరియంట్ అని ఇక్కడ ఇస్తున్నాం, ఇవ్వండి. అంటే ఆ పారామీటర్స్, అక్కడ ఏమైతే పారామీటర్స్, ఆ వేరియంట్ లో ఏమైతే పారామీటర్స్ ఇచ్చామో ఆ పారామీటర్స్ రిపోర్ట్స్ అన్ని ఆటోమేటిక్ గా మేనేజర్కి వెళ్తుంది. మనకి ఇక్కడ కనిపించదు, బట్ ఆ ప్రాసెస్ అనేది మనకు తెలుస్తుంది.
ఓకేనా. ప్రోగ్రామింగ్ నేమ్ RFIT EMAP ఏంటిది ప్రోగ్రామింగ్ నేమ్ అది. ఓకేనా. తర్వాత ఇచ్చాం AMAR అనేది వేరియంట్ అన్నమాట. ఇవన్నీ ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఓకే చెక్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ చెక్ లాస్ట్ లో ఉంది కదా, చెక్ అండ్ సేవ్. చెక్ పైన క్లిక్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. వెయిట్, మనకు ఒక ఇమేజ్ ఓపెన్ అయింది. ఇలా వస్తుంది. ఇక్కడ నెంబర్ ఏమైనా ఉందా? ఇది ABAP సంబంధించింది. ప్రాసెస్ అంతా చూస్తే AMAR ప్రోగ్రామ్ నేమ్ యాడ్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి AMAR మన వేరియంట్ కూడా యాడ్ అయింది. AMAR అనేది వేరియంట్ అన్నమాట. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ ఒకసారి వెళ్ళాలి. వెయిట్ వచ్చారు కదా, లాస్ట్ లో యాడ్ అయింది చూసారా? లాస్ట్ లో ఏమని చూడండి, స్టెప్ 1 సక్సెస్ఫుల్లీ డిఫైన్ కదా. వెయిట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టేటస్ కండిషన్ ఇక్కడ ఏమో స్టార్ట్ కన్ఫర్మేషన్ స్టార్ట్ START పైన ఒక ఫ్లాగ్ సింబల్ వచ్చింది. ఫ్లాగ్ సింబల్ స్టార్ట్ కండిషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ డేట్ అండ్ టైం మనకు ఆప్షన్ కనిపిస్తుంది, డేట్ అండ్ టైం, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ డేట్ అండ్ టైం క్లిక్ చేశారు కదా, డేట్ అండ్ టైం. ఇక్కడ ఏమొచ్చింది మనకి, పీరియడ్ వాల్యూలోకి వెళ్ళండి. పీరియడ్ వాల్యూ కింద లాస్ట్ లో ఉంది పీరియడ్ వాల్యూ. పీరియడ్ వాల్యూ అంటే ఏంటి క్లిక్ చేసి చెప్తాను. చూడండి, అవర్లీ రిపోర్ట్ ఎలా కావాలి, మేనేజర్కి ఎలా వెళ్ళాలి? అవర్లీ వెళ్ళాలా, డే బై డే వెళ్ళాలా, వీక్లీ వెళ్ళాలా, మంత్లీ వెళ్ళాలా, లేకపోతే ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మనం డైలీ తీసుకుందాం, ఎవ్రీ డే. డైలీ పైన క్లిక్ చేసి డైలీ మీకు ఎలా కావాలంటే అలాగా డైలీ పైన క్లిక్ చేస్తారా, ఓన్లీ డైలీ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ అయిన చూసారా, బ్రాకెట్స్ వచ్చి మనకి యారోస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చెక్ CHCK పైన క్లిక్ చేయండి. పైన చెక్. ఏ విండోలో ఉన్నాం మనం? డైలీ కిందనే ఉంది మోహన్ రెడ్డి, డైలీ అనే దాని కిందనే ఉంది చూడు మోహన్ రెడ్డి. కింద చెక్ అని చూసారా, చెక్ పైన క్లిక్ చేయండి, సేవ్ చేయండి. చెక్ పాయింట్ అక్కడే సేవ్ ప్యాక్ దాని పక్కనే ఉంది, కిందది కాదు. చెక్ క్లిక్ చేశారా, చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ డేట్ యాడ్ అయింది, అక్కడ డేట్ ఇవ్వాలి. మనం డేట్ దగ్గర ఇవ్వండి. ఎప్పుడు డేట్ ఇద్దాము? రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి మనకి ప్రాసెస్ అనేది. టుమారో డేట్ తీసుకోండి, 19. టైం అనేది ఏదో ఒకటి ఇచ్చేయండి, రేపు మార్నింగ్. అవసరం లేదు, టైం అవసరం లేదు. చెక్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఏదో టైం కంటిన్యూ చేయండి, ఏదో టైం. చెక్ పైన క్లిక్ చేసి అగైన్ సేవ్ చేయండి. ఓకే, ఇక్కడ డేట్ అవన్నీ యాడ్ అయింది చూసారు, కింద ప్లాన్ స్టార్ట్ అన్నాడు, టైం యాడ్ అయింది, డేట్ కూడా టుమారో ఆన్వర్డ్స్ డేట్ అనేది సేవ్ అయింది అనమాట. ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ జాబ్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం. సేవ్ చేయండి ఒకసారి, సేవ్. చూడండి, జాబ్ AMAR vendor_AMAR_vendor_ రిపోర్ట్ సేవ్డ్ అన్నాడు, సేవ్ అయిపోయింది. రిలీజ్ అన్నాడు, రిలీజ్ అంటే ఏంటి, ప్రాసెస్ అయిపోయినట్లే ఆల్మోస్ట్. చెక్ చేద్దాం. SM37కి వెళ్ళండి, SM37 మెయిల్ మనకేం రాదండి, ఎందుకంటే మనం డమ్మీ మెయిల్ కదా ఇచ్చాము. అలాగే మీరు యాక్చువల్ మెయిల్ ఇచ్చినా అవ్వదు, ఎందువల్లంటే ఇది డెమో సర్వర్ కదా, ప్రోగ్రామింగ్ ABAP ప్రోగ్రామ్ ఉండాలి మ్యాండేటరీగా. SM37కి వెళ్తున్నాం. ఈ ప్రాసెస్ అయిందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ డేట్ దగ్గర జాబ్ నేమ్, జాబ్ నేమ్ దగ్గర ఏమి ఇచ్చాం, AMR_, అది ఇవ్వండి. AMR_, ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటాను. AMR_, vendor_ రిపోర్ట్ ఇచ్చామా, అది ఇవ్వండి. కింద షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి, జాబ్ స్టేటస్ ఉంది, SCHD లెఫ్ట్ సైడ్, అదే దాని కింద జాబ్ స్టేటస్ పైన ఇంకా పైన తీసుకోండి. డేట్ టుమారో డేట్ తీసుకోండి, టుమారో డేట్.
యాక్చువల్గా ఈరోజు డేట్ తీసుకోవాలనుకుంటానే. సరే ఉంచండి, ఈరోజు ఉంచేయండి. యాక్చువల్గా 1 minute ఈరోజే ఉంచేయండి, మార్చకండి, మీరు ఏమి చేంజ్ చేయకండి. యాసిల్ ఉంచేయండి, 2 యాసిల్ ఉంచేయండి. తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేస్తారా? అగైన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్, మళ్ళీ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయండి. నో జాబ్ మ్యాచ్డా, కరెక్ట్గా ఇవ్వలేదు అనుకుంటున్నాను. మీరు అక్కడ జాబ్ నేమ్ కరెక్ట్గా ఇవ్వలేదు చూడండి, పైన జాబ్ నేమ్ కరెక్ట్గా ఇవ్వలేదు చూడండి. కరెక్ట్గా ఇవ్వలేదు అనుకుంటున్నాను. AMR_vendor_VNDOR VNDOR_. ఏఎంఆర్ ఏఎంఏఆర్ సార్? ఏఎంఏఆర్ కదా మనం ఇచ్చాము. ఏఎంఆర్ ఇచ్చామా, ఏఎంఏఆర్ ఇచ్చామా? జాబ్ నేమ్ ఏమి ఇచ్చాము మనం ప్రీవియస్ గా? AMR_reports REPORT. పని చేయండి, SM37కి వెళ్ళని చెప్తాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. డైరెక్ట్ గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి చూద్దాం. ఇప్పుడు వచ్చింది కదా, ఇలా వచ్చినా పర్వాలేదు. ఇక్కడ మనకు ఫినిష్డ్ అనే ఆప్షన్ వచ్చిందా? ఫినిష్డ్, ఇక్కడ మీకు ఫినిష్డ్ అనేది వచ్చేసింది ఆప్షన్. అంటే ఏంటి? కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా కంప్లీట్ అయిపోయినట్లే. ఒకవేళ ఇక్కడ ఫినిష్డ్ అని రాలేదనుకోండి, పైన రీఫ్రెష్ ఆప్షన్ చూడండి, రీఫ్రెష్ పైన క్లిక్ చేయండి. రీఫ్రెష్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తుంటే మీకు 1 minute, రీఫ్రెష్ పైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ జాబ్ నేమ్ స్టార్ వచ్చిందా? మీ యూజర్ నేమ్ మీదే కదా, మోహన్ రెడ్డి? ఓకే, ఫినిష్డ్ అని వచ్చింది. చూద్దాం, ఒకవేళ రాకపోతే మళ్ళీ చెక్ చేద్దాం. ఫినిష్డ్ అని వచ్చింది. ఒకవేళ మీకు ఫినిష్డ్ అని రాకపోతే కనుక చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ చేద్దాం, హౌ టు ఎగ్జిక్యూట్ ది బ్యాక్గ్రౌండ్ జాబ్. ఓకేనా? సార్ ఎక్స్క్యూజ్ సార్, ఇది ఇంతకు ముందు నేను వేరే చేశాను సార్, దానికి సంబంధించింది ఉంది టైమింగ్స్ అన్ని. డేట్ ఈరోజు డేటే కదా ఇది, ఇంకేంటి? అంటే ఇక్కడ 20:33 అని ఆ టైంలో నేను వేరే కాన్ఫిగరేషన్ నిన్న క్లాస్ చేశాను సార్, దానికి ఈరోజు 18 సంబంధించిన కదా, మరి డేట్ వేరే డేట్ రావాలి కదా. ఇందాకే చేశాను సార్, 8:30 అప్పుడు చేశాను దాన్ని ఇందాక. అలా కాదండి, మీరు 8:30 నిన్న చేసే 17 రావాలి కదా, మరి 18 ఎందుకు వస్తుంది ఇక్కడ? కాదు సార్, నిన్నటి క్లాస్ ఈ రోజు జస్ట్ 8:30 అప్పుడు ఫినిష్ చేశాను అంటున్నారు. నిన్న మీరు ఏమి ఇచ్చారు అక్కడ బ్యాక్గ్రౌండ్ జాబ్ లో? వెండర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ సంబంధించి అది ఇందాక కంప్లీట్ చేశాను సార్, ఆ టాపిక్ దానికి సంబంధించింది అనుకుంటున్నాను టైమింగ్స్ అన్ని. లేదు, అది ఇక్కడ రాదులేండి, చూద్దాం. రాకపోతే చెక్ చేద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం, మళ్ళీ చెక్ చేద్దాం. FBL1N వెళ్ళండి, FBL1N. FBL1N వెళ్ళండి. వెళ్ళండి సార్. వెళ్ళారా? వెయిట్ FBL1N వెళ్ళారు కదా. ఆ వేరియంట్ తీసుకొని చెప్తాను, మీ వేరియంట్ తీసుకొని చెప్తాను ఒకసారి. మీ వేరియంట్ ఎక్కడ తీసుకుంటారు? వేరియంట్ అనేది పైన కదా. అలా కాదు మోహన్ రెడ్డి, వేరియంట్ ఎక్కడ క్లిక్ చేస్తారు? అది AMAR ఇవ్వండి. కంటిన్యూ చేయండి. పైన టాప్ లో ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ది బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళండి. మీ అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 కదా, అది ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇమీడియట్లీ సెలెక్ట్ చేయండి. చెక్ పైన ఫస్ట్ చెక్ పైన క్లిక్ చేసి తర్వాత సేవ్ చేయాలి. చెక్ క్లిక్ చేయండి, తర్వాత సేవ్ చేయండి.
బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్, చూసారా బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ అయింది చూసారా, ఆ నేమ్ మన ప్రోగ్రామ్ నేమ్ కూడా వస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ప్రోగ్రామ్ అన్నాడు, అంటే అర్థమైందా బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది షెడ్యూల్ అయిపోయింది. క్లియర్ కదా. ఓ పని చేద్దాం, SM37కి వెళ్ళండి. SM37 కరెక్ట్గా వచ్చింది. SM37 ఇక్కడ SM37కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి ఇచ్చారు ఇన్పుట్స్, ఇవన్నీ 1 minute. SM37కి వెళ్ళచ్చు, లేదంటే ఓ పని చేయండి, సేమ్ ఇంతకుముందు వెళ్ళిన చోటుకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ అని వచ్చింది కదా, సేమ్ టిక్ ఇంతకుముందు వెళ్ళిన టిక్ కోడ్కి వెయిట్ SM37కి వస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, వెయిట్ షెడ్యూల్ సెలెక్ట్, జాబ్ స్టేటస్ దగ్గర షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఇవన్నీ ఫినిష్డ్ అని వచ్చినాయి కదా, ఇలా రావాలి. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ మనకి ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చింది కదా సార్ 926కి. ఓకే వెయిట్ ఇక్కడ నంబరు మనకి ఒకటి పని చేయండి. ఫస్ట్ వన్ ఉంది కదా, స్పూల్ అని ఉంది, దానిపైన డబల్ క్లిక్ చేయండి. దానిపైన వెరీ గుడ్. ఓకే, ఇక్కడ నంబర్ కూడా మనకి ఇంపార్టెంట్. స్పూల్ నంబర్ యాక్చువల్గా అది స్పూల్ నంబర్ అంటారు. ఇది స్పూల్ నంబర్ ఎంత గుర్తుపెట్టుకోండి. స్పూల్ నంబర్ మొదటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, రిపోర్ట్ దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి రిపోర్ట్ ఓపెన్ అయిందా, ఈ రిపోర్ట్ అనేది వెళ్తుంది మేనేజర్కి. ఇదే కదా మనం 77 తీసుకున్నాం కదా, వెండర్ నెంబర్ చూడండి 77 తీసుకున్నాం. అక్కడ నుండి ఇంకో నెంబర్ ఏమి ఇచ్చారు మీరు, 81 ఇచ్చారు. చూసి సరిపోయిందా, క్లియరా కదా, 77 to 81 సరిపోయింది కదా, క్లియరా. అది సో ఈ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. రిపోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. పని చేద్దాం, ఇంకోటి కూడా చెక్ చేద్దాము. స్కూల్ చెక్ చేద్దాం. స్కూల్ నెంబర్ ఎంత, ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. 41 అది కాపీ చేయండి. 410084 యాడ్ చేసుకోండి. అక్కడ 410084 ఓపెన్ చేయండి. SP01 టీ కోడ్ SP01 ప్రాసెస్ అయిపోయిందండి. SP01కి వచ్చారు కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏమి అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఇక్కడ నెంబర్ ఉందా, సేమ్ నెంబర్ 84 ఇక్కడ చూసారా, ఇది 84 అంటే 84 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మనకు రిపోర్ట్ కనిపిస్తుంది, ఏమేమి రిపోర్ట్ వెళ్తుంది అనేది. క్లిక్ చేయండి. ఈ వెండర్ రిపోర్ట్ 77 నుండి 80 ఇంకొక నెంబర్ ఇచ్చారు కదా, అది మొత్తం కనిపిస్తుంది. క్లియర్ కదా, ఎస్ సార్ నో. వన్ మోర్ ఇంకోటి చేద్దాము. ప్రాసెస్ అయిపోయిందండి. అది ఆ రిపోర్ట్ అనేది వెళ్తుంది అనమాట. స్కూల్ నెంబర్ అంటారు కదా, ఈ రిపోర్ట్ అనేది మేనేజర్ వెళ్తుంది. పని చేయండి. SA38 వెళ్ళండి. ఇది PDF వెండార్ రిపోర్ట్ అనేది PDF లో ట్రై చేద్దాం ఎలా వస్తుందో. వెండార్ నెంబర్ అనేది PDF లో ట్రై చేద్దాం. వెండార్ రిపోర్ట్ SA38 వెళ్ళండి. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ అడుగుతుంది, డ్రాప్ డౌన్ చేయండి. RS ఉందా, R లోకి వెళ్ళండి. RSTXP మాన్యువల్ టైప్ చేస్తానని చెప్తాను చూడండి. మాన్యువల్ టైప్ చేయండి, క్లోజ్ చేసేయండి. XP I'm sorry, XP DF
TF4 అది ఇవ్వండి చెప్తాను. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. స్పూల్ నంబర్ ఇవ్వండి ఇక్కడ. స్పూల్ నంబర్ ఇచ్చారా? ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ రావాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ ఇక్కడ ఇంకోటి రావట్లేదు. ఇక్కడ ఏదో పేపర్ ప్రాబ్లం ఉందా? ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. లేదు, బ్యాక్ నుంచి చెప్తాను. రిపోర్ట్ ఈ పీడిఎఫ్ లో కూడా వస్తుంది. ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ నెంబర్ ఇవ్వండి. కింద డ్రాప్ డౌన్ చేయండి. ఒకసారి కింద డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది రిపోర్ట్ ఏమో చూద్దాం. కంటిన్యూ చేయండి. అవుట్పుట్ డివైజా LP01 ఇవ్వండి. LP01 నుంచి కంటిన్యూ చేయండి. తీసుకోండి. అదేదో తీసుకోండి. LP01 ఇవ్వండి చెప్తాను. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ రావట్లేదు. నాకు PDF లో కూడా వస్తుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది అవ్వట్లేదు అక్కడ. ఓకే, SA38 అని మీరు ఇచ్చారు. టీ కోడ్ SA38 కరెక్టే ఉంది. రావట్లేదు. ఓకే, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇది PDF ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే చూస్తున్నాను, అవ్వట్లేదు మనకి. మేబీ ఏదైనా ప్రోగ్రామింగ్ ఇష్యూ ఉండొచ్చు. ఇంతవరకు క్లియర్ కదా? ప్రాసెస్ అర్థమైందా మీకు? ప్రాసెస్ అర్థమైందా లేదా? ఆ రిపోర్ట్ ఏదైతే మనం స్కూల్ నంబర్ జనరేట్ అయింది కదా, ఆ రిపోర్ట్ అనేది వెళ్తుంది, మేనేజర్కి వెళ్తుంది అనమాట. క్లియరా? మోహన్ రెడ్డి అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఓకే, ఫైన్. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? హేమ గారు, తల్లూరి హేమ, శిల్పారెడ్డి గారు, ఇది బ్యాక్గ్రౌండ్ జాబ్ అంట. 2-3 టైమ్స్ చేయండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ మీకు జాబ్ లోకి వెళ్తే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ మీకు యూట్యూబ్ లో దొరకవు ఎక్కడ, కొన్ని అడిషనల్ క్లాసెస్ ఇవన్నీ. ఓకే, రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఇంకా ఏమున్నాయి? సిలబస్ కాపీ ఓపెన్ చేయి మోహన్ రెడ్డి. మాస్ చేంజెస్ కంప్లీట్ అయిపోయింది కదా? మాస్ చేంజెస్ రేపు ఏసీ డొక్కా టేబుల్ చెప్తాను. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కంప్లీటెడ్. వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ కంప్లీటెడ్ 72. ఇంకా ఏమున్నాయి పైన? ఎన్ని కాన్సెప్ట్స్ ఉంది ఇంకా? రేపు యూనివర్సల్ BRS ఒకటి, ఐడాక్ 2 ఉన్నాయి. మోహన్ రెడ్డి కొంచెం స్లోగా మూవ్ చేయండి. మోహన్ రెడ్డి టెస్టింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. అయ్యో, టెస్టింగ్ ప్రాజెక్ట్ కిందకి రండి. హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా 1 కంపెనీ కోడ్. ఇది మీకు చెప్పాను. యాక్చువల్గా వేరే ప్రాసెస్ చెప్తాను, ఇది అవ్వట్లేదు, బట్ ట్రై చేద్దాం. జస్ట్ ప్రాసెస్ చెప్తాను అంతే మీకు. తర్వాత యూనివర్సల్ జనరల్ AC ఇదొకటి, యూనివర్సల్ జనరల్ చెప్తాను మీకు రేపు. తర్వాత హౌ టు మూవ్ మాస్టర్ డేటా 2 కాన్సెప్ట్స్. ఇంకా ఏమున్నాయి పైన చూడండి. ఓన్లీ ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి పైన? ఇంకో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంతే కదా? ఏమైనా చెప్తారా సార్? DME ఎవరు అడుగుతున్నారు? DME శిల్పా సార్. శిల్పారెడ్డి గారా? DME అవి యాక్చువల్ గా మనకి అవుట్పుట్ అవ్వట్లేదండి. DME మీకు వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయండి. DME నేను S4 HANA లో చెప్తాను. DME S4 HANA లో చెప్తాను మీకు.
ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక విషయం పని చేద్దాం. పైకి వెళ్ళండి చెప్తాను, టాప్లోకి వెళ్ళండి. నెంబర్ 1 ఫస్ట్ చూడండి, మీకు డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. చేంజెస్ ఏమేమి ఉన్నాయి ఈసీసీకి ఎస్ఫోరానాకి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడండి, నో చేంజెస్. నో చేంజెస్ అని టైప్ చేయండి, నో చేంజెస్. ఈసీసీ ఎస్ఫోరానా కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేంజెస్ ఉంటాయని మీ డౌట్ ఉంది. క్యాపిటల్లో టైప్ చేయండి నీట్గా. ఫస్ట్ నో క్యాపిటల్ పెట్టండి, నీట్గా ఉండాలి. నో క్యాపిటల్ తీసుకోండి, కాపీ చేయండి. నో చేంజెస్. ఈసీసీ ఎస్ఫోరానా నో చేంజెస్. కాపీ చేయండి, నో చేంజెస్ కాపీ చేయండి, కాపీ. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా నో చేంజెస్, కాపీ చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్ లో చాలా నో చేంజెస్. టేబుల్ డిస్ప్లేలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవసరం అది వదిలేండి, అక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి. తర్వాత పోస్టింగ్ టైప్స్ నో చేంజెస్. టిఆర్ మేనేజ్మెంట్ నో చేంజెస్. అంటే ఈసీసీలో నేర్చుకుంటే ఇవన్నీ ఎస్ఫోరానాలో కూడా మీరు నేర్చుకున్నట్లే. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి నో చేంజెస్. తర్వాత టికెట్స్ ఇవి కూడా ఏం చేంజ్, నో చేంజెస్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, మీకు చెప్పాను నేను ఆల్రెడీ. బ్లూ ప్రింట్ పేజెస్, బ్లూ ప్రింట్ స్టేజెస్ కూడా, బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉండదు ఎస్ఫోరానాలో, తెలుసు కదా మీకు. బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేది ఉండదు. తర్వాత కిందకి రండి. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ లో ఒక 5% చేంజెస్ ఉన్నాయి ఈసీసీకి ఎస్ఫోరానాకి, గుర్తుపెట్టుకోండి. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ లో 5% కూడా కాదు, ఓన్లీ 1% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. ఓన్లీ 1%. అంటే ఏంటి, బీపీ ఉపయోగిస్తారు. బీపీ బిజినెస్ పార్ట్నర్ కి సంబంధించి బీపీ గ్రూప్స్ క్రియేట్ చేయడం, అలాగే బీపీ గ్రూప్స్ ని అసైన్ చేసుకుంటాం. ఓన్లీ 1% మాత్రమే చేంజెస్ ఉన్నాయి. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ ఓన్లీ 1%. ఫస్ట్ ఒక 2 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి అడిషనల్ గా యాడ్ అవుతాయి. మీకు నేను వీడియోస్ ఇచ్చాను, వాటిలో చూస్తే మీకు అర్థమవుతుంది. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీబుల్ అంటే సేమ్ 1%, 1 or 2% మాక్సిమం, అంతే, అంతకన్నా ఎక్కువ చేంజెస్ లేవు. నేను వీడియోస్ ఎస్ఫోరానా వీడియోస్ ఇస్తాను, చూస్తే మీకు అర్థమైపోద్ది. తర్వాత వెండర్ డౌన్ పేమెంట్ నో చేంజెస్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ నో చేంజెస్. సేమ్ టు సేమ్ యాజ్ టీజ్ గా ఉన్నాయండి, ఏమి కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి, వీటిలో ఏం లేవు, నో చేంజెస్. అంటే చేంజెస్ ఉన్నా కూడా 99% యాజ్ టీజ్ గా ఉన్నాయి, నో చేంజెస్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ నో చేంజెస్. జిఎల్ క్రియేషన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, జిఎల్ క్రియేషన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఎనీవే, కస్టమర్ డౌన్ పేమెంట్స్ నో చేంజెస్, వెండర్ డౌన్ పేమెంట్స్ నో చేంజెస్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ నో చేంజెస్. ఏపీపీ చూడండి, ఏపీపీలో చేంజెస్ ఏమీ లేవు, ఓన్లీ ఏపీపీలో చేంజెస్ లేవు, నో చేంజెస్. హౌస్ బ్యాంక్ క్రియేషన్ లో చేంజెస్ ఉన్నాయి. హౌస్ బ్యాంక్ క్రియేషన్ లో అంతా ఎక్కడ క్రియేట్ అవుతుంది, హౌస్ బ్యాంక్ అంతా కూడా. హౌస్ బ్యాంక్ యాక్చువల్గా ఏపీపీలో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్. ఇంకోటి ఏంటి, ఇంకోటి ఉంది, హౌస్ బ్యాంక్ ఒకటే చేంజ్, మిగతా అన్ని ఏపీపీలో చేంజెస్ ఏమీ లేవు. హౌస్ బ్యాంక్ అనే కాన్ఫిగరేషన్ సపరేట్ యాక్చువల్ గా, మీకు నేను తర్వాత మీరు ఏపీపీ రన్ చేసిన తర్వాత చెప్పాను. హౌస్ బ్యాంక్స్ అంతా, హౌస్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫ్యూరీ యాప్స్ లో స్టోర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్యూరీ యాప్స్ చేంజెస్ ఉన్నాయి. S4 హౌస్ బ్యాంక్స్ అనేది ఈసీసీలో మామూలు ఎస్ఏపీ లాగ్ ఆన్ ప్యాడ్ పైన చేస్తాం. హౌస్ బ్యాంక్ ఎస్ఏపీ లాగ్ ఆన్ ప్యాడ్ లో చేస్తాం. ఎస్ఫోరానాలో చేంజెస్ ఉన్నాయి, అంటే ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. 15 minutes, మాక్సిమం 10 to 15 minutes లో చేసేయచ్చు. ఇక్కడ ఏదైతే మనం మాన్యువల్ గా హౌస్ బ్యాంక్ లో యాడ్ చేసామో ఎస్ఫోరానాలో కూడా ఫ్యూరీ యాప్స్ లో యాడ్ చేస్తాం, అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. ఏటీజీ తర్వాత క్యాష్ జనరల్ నో చేంజెస్, నో చేంజెస్. క్యాష్ జనరల్ నో చేంజెస్. రిటైన్ ఎండింగ్స్ నో చేంజెస్. రిటైన్ ఎండింగ్స్. రికరింగ్ ఎంట్రీస్ నో చేంజెస్. FI to MM ఇంటిగ్రేషన్ ఒకసారి చెక్ చేయాలి. ఫారెన్ కరెన్సీ వ్యాలిడేషన్ నో చేంజెస్. మీరు ఎస్ఫోరానా నేర్చుకోకపోయినా కొట్టే జాబ్. మీకు మార్నింగ్ బ్యాచ్ లో ఉన్నారు 2 members, 22 lakhs 24 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ నో చేంజెస్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ నో చేంజెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్
నో చేంజెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ నో చేంజెస్. అసెట్ అకౌంటింగ్ లో చేంజెస్ ఉన్నాయండి, మళ్ళీ కొన్ని చేంజెస్ ఉన్నాయి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ నో చేంజెస్. డన్నింగ్ చెక్ చేయాలి నేను. జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ నో చేంజెస్. ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ సేమ్ యాజ్ టీజ్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ నో చేంజెస్. ఓకే, నెక్స్ట్ చేంజెస్ ఉన్నాయి కానీ నో చేంజెస్ అని చెప్పినా కూడా ఒక 1% ఏమైనా చేంజ్ ఉండొచ్చు అంతే. ఈ ఐడాక్సీ బిఆర్ఎస్ చూడండి, దీన్ని యాక్చువల్ ఎంబిఆర్ఎస్ అంటారు. అంటే ఏంటి? మాన్యువల్ బిఆర్ఎస్. చూడండి, మాన్యువల్ బిఆర్ఎస్ చూపించండి. మాన్యువల్ బిఆర్ఎస్, బిఆర్ఎస్ దగ్గర మాన్యువల్ బిఆర్ఎస్ అని టైప్ చేయండి. ఎంబిఆర్ఎస్ అని పెట్టండి. ఎంబిఆర్ఎస్ అంటే మాన్యువల్ బిఆర్ఎస్. బిఆర్ఎస్ ముందు ఎంఈ ఉంచాలి. ఎంబిఆర్ఎస్ అంటే మాన్యువల్ బిఆర్ఎస్. ఇందులోనే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ బిఆర్ఎస్ కూడా ఉంది. ఈబిఆర్ఎస్ అంటారు. బోత్ ఆర్ సేమ్. ఒక 10% చేంజ్ ఉంటుంది. ఈసీసీకి S/4HANAకి పెద్దగా చేంజెస్ ఏం లేవండి. ఒక ఇప్పుడు నో చేంజెస్ అని చెప్పొచ్చు, బట్ వెరీ లెస్ చేంజెస్. తర్వాత ఇంకా డౌన్కి రండి. కంట్రోలింగ్ చేంజ్ సపరేట్ ఉంటుంది. కంట్రోలింగ్ కూడా యాస్టివ్ గా ఉంది 99%. S/4HANA చేంజ్. రైసిప్ ఎలిమెంట్స్ ఇవి కూడా నో చేంజెస్. ఇంకా క్రిందికి రండి. సక్సెస్ స్ట్రాటజీ ఇవన్నీ ఓకే అనుకో. రెజ్యూమ్ ప్రిపరేషన్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ నో చేంజెస్. పోస్టింగ్ కీ అంటే తెలుసుగా, సపరేట్ టాపిక్ ఇది. ఇక్కడ కూడా ఏం చేంజెస్ లేవు. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి 99%. ఇంట్రెస్ట్ సబ్స్టిట్యూషన్ సేమ్ యాస్టివ్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పెద్ద చేంజెస్ ఏం లేవండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా చెక్ చేయాలి. ఎస్ఎల్ అని తెలుసు కదా, ఈసీసీ అయినా S/4HANA అయినా ఒకటే. ఎస్ఏపి సిస్టమ్ ల్యాండ్స్కేప్ నో చేంజెస్, ఏం లేవు. డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ రివర్సల్, మాస్ రివర్సల్ ఆఫ్ రివర్సల్ నో చేంజెస్. ఈసీసీలో నేర్చుకున్నా S/4HANA నేర్చుకున్నా సేమ్ యాక్టివ్ గా ఉంటుంది. శాంపిల్ డాక్యుమెంట్ నో చేంజెస్. తర్వాత శాంపిల్ డాక్యుమెంట్ నో చేంజెస్. కన్సల్టెంట్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఏదైనా ఉంటాయి కదా, నో చేంజెస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, ఎన్ని ఉన్నాయి కాన్ఫిగరేషన్స్ ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP? 3 types. చెప్పండి. ఏంటో 3 అండి? Country specific configurations. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్, ఇంకా స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, ఇంకా నో చేంజెస్. పెట్టుకోండి, మీరు చూడండి, వీడియోస్ చూడండి. నో చేంజెస్. ఎర్రర్స్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. ఈసీసీకి S/4HANAకి అన్ని ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. నో చేంజెస్. టికెటింగ్ టూల్స్ సేమ్ కదా, నో చేంజెస్. షార్ట్ కీ అంటే ఏంటో మీకు తెలుసు, నో చేంజెస్. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈసీసీ అయినా S/4HANA అయినా ఒకటే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్ నో చేంజెస్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్స్ నో చేంజెస్. యాక్యురల్ డిఫరల్ కూడా అంతే, నో చేంజెస్. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ నో చేంజెస్. ఇంకా కిందకి రండి. ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఇంకా కిందకి రండి చెప్తాను. డిఎంఈ నేను వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా, డిఎంఈ వీడియో ఒకటి ఇస్తాను చూడండి. నేను డిఎంఈ S/4HANAలో చెప్దాం అనుకుంటున్నాను. S/4HANA సర్వర్ తర్వాత చెప్తాను మీకు. మీకు వీడియోస్ ఇస్తాను. థియరిటికల్ గా నేర్చుకోండి డిఎంఈ. నేను ఏమైతే చెప్పలేదు అవన్నీ కూడా. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ మీకు యాక్చువల్గా ఇంతకుముందు మనం చెప్తే రాంగ్ అనుకుంటున్నాను, కరెక్టే ఉంది. తర్వాత చేస్తే అర్థమైంది. అప్పుడు డిలీట్ చేశాను. 2 parts ఉంటుంది అది. Part 1 డిలీట్ చేశాను. Part 2 లేదు, అవైలబుల్ లేదు. అది ఒక యూకేలో ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళకి చెప్పాను. ఆయన అడిగారు, యూకే స్టూడెంట్ నేమే దాని పేరుతో ఉంది. మేడం ఎవరు అడిగితే ఆవిడతో చేశాము. బట్ అవుట్పుట్ కరెక్ట్ గానే వచ్చింది. రాంగ్ అనుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ జిఎస్టీ వీడియో బేస్డ్. జిఎస్టీ అంతా కూడా అంతేనండి. ఇవన్నీ కూడా
యాక్చువల్లీ వీడియో బేస్ జిఎస్టీ ఏంటంటే ఆటో ఏపీపీ తర్వాత క్లియర్ చేయొచ్చు. ఓకే, అలా ఉంచండి. ఎఫ్ఐటి కన్ఫిగరేషన్. ఓకే, ఎందుకు రండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఇవి తెలుసు కదా మీకు. S4 HANAలో నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఉన్నాయి, కొన్ని చేంజెస్ ఉన్నాయి వీటిలో. నెక్స్ట్ చేంజెస్ ఉన్నాయండి కొన్ని, అంటే చాలా సింపుల్ చేంజెస్ అన్నమాట. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఈసీసీలో లీడింగ్ లెడ్జర్ అంటారు, నాన్ లీడింగ్ లెడ్జర్ S4 HANAలో ఏమంటారు? వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? ఎవరు చెప్తారు? మోహన్ రెడ్డి మీరు చెప్తారా? ఏంటి ఎవరు చెప్పరు? వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? 0L. This is called local accounting principle. Leading ledger is a standard ledger. Leading ledger ante meaning enti? Local accounting principle, IAS. Based on the leading ledger, we will create the non-leading ledger. Non-leading ledger ante US GAAP, IFRS. US GAAP, generally accepted accounting principle. US GAAP. IFRS, International Financial Reporting System. మర్చిపోతే ఎట్లా? Based on the leading ledger, we will create the non-leading ledger. మీ కంపెనీ లోకల్ గా, ఓన్లీ గ్లోబల్ గానే మీరు చేస్తున్నారు బిజినెస్, అప్పుడు ఏమవుతుంది? మీకు నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరమా, అవసరం లేదా? మీ కంపెనీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఓన్లీ లోకల్ గా ఉంది, అటువంటిప్పుడు ఏమవుతుంది? మీకు లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L is enough, నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరం లేదు. ఓకే, బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. నెక్స్ట్ O2C కొన్ని చేంజెస్ ఉండొచ్చు మేబీ. జిఎల్ అకౌంట్ బ్లాక్, జిఎల్ అకౌంట్ క్రియేషన్ చేంజెస్ ఉన్నాయండి. జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అంటే పెద్ద కష్టమేం కాదు, మీరు ఒకసారి చూసారంటే చేసేస్తారు. బ్లాక్, డెలిట్ ఇవన్నీ కామన్, నో చేంజెస్. బ్లాక్ అండ్ డెలిట్ అవన్నీ చేంజెస్ ఏం లేవు. టైప్స్ ఆఫ్ కరెన్సీస్, ఈసీసీలో ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 currencies. S4 HANAలో 10 currencies. 10 sir. యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్. నెక్స్ట్ యాక్యురల్ డిఫరల్, పెద్దగా చేంజెస్ ఏం లేవండి ఇక్కడ కూడా. యాక్యురల్ డిఫరల్ అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ డిఫరెన్సెస్ లేదు, నో చేంజెస్. నో చేంజెస్ అంటే ఈసీసీలో నేర్చుకుంటే S4 HANAలో కూడా చేసేస్తారు. నో చేంజెస్, యాక్యురల్ డిఫరల్. టైప్స్ ఆఫ్ డేటా, నో చేంజెస్. అకౌంట్ కరెన్సీ కదా, ఐఎమ్ సారీ, అకౌంట్ కరెన్సీ, నో చేంజెస్. టైప్స్ ఆఫ్ డేటా, ఏమేమి డేటా ఉంటుంది ఎస్ఏపీలో? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపీ? ట్రాన్సాక్షనల్ డేటా, Configuration మాస్టర్ డేటా, master data. ప్రోగ్రామ్, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఇంకా కాన్ఫిగరేషనల్ డేటా Configuration data. అండ్ ప్రోగ్రామింగ్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా అంటే జిఎల్ క్రియేషన్, వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, మాస్టర్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే SPROSలో చేసే డేటా అంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. వాట్ ఇట్ మీన్ బై ప్రోగ్రామింగ్ డేటా? కంప్లీట్లీ రిలేటెడ్ టు ది అబాటర్. కరెక్ట్ కదా? 4 types ఆఫ్ ది డేటా. మనం 3 is enough, బట్ 4th అనేది అడిషనల్ నాలెడ్జ్ అనమాట, ఎక్స్ట్రా నాలెడ్జ్. టెస్టింగ్ ప్రాజెక్ట్, నో చేంజెస్. టైప్స్ ఆఫ్ డేటా, నో చేంజెస్. సేమ్ టు సేమ్ యాక్చువల్గా ఉంటుందండి. టైప్స్ ఆఫ్ డేటా, నో చేంజెస్. పైన ఉంటుంది మోహన్ రెడ్డి, టైప్స్ ఆఫ్ డేటా, నో చేంజెస్. మోడల్ అండ్ వర్క్ కూడా నో చేంజెస్. తర్వాత వెండర్, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ కూడా అంతే. ఎండ్ యూజర్ స్కిల్ లో ఏమీ చేంజెస్ లేవండి. ఎండ్ యూజర్ వర్క్ ఏమీ చేంజెస్ లేదు, 0 చేంజెస్.
నో చేంజెస్. అంటే నో చేంజెస్ అంటే 99% యాసిడ్ గా ఉంది, 1% ఏమైనా ఉండొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ నో చేంజెస్. ఈసీసీ S/4HANA సేమ్. వెండర్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ టెస్టింగ్ మనం చేసాం కదా, నో చేంజెస్. 3 టైర్ ఆర్కిటెక్చర్ కదా, ఇది కూడా అంతే. ఈ సర్వర్స్ గురించి యాక్చువల్గా ఇది కూడా అంత పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. ఎబాప్ లెవెల్లో ఉంది ప్రోగ్రామ్స్, నో చేంజెస్ అని పెట్టుకోవచ్చు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ నో చేంజెస్. నో చేంజెస్ టైప్ చేయండి. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ నో చేంజెస్. సో చూడండి, ఏసీ డొక్కా టేబుల్ ఉంది. ఏసీ డొక్కా టేబుల్ అంటే ఏంటి? S/4HANAలో మేజర్ గా ఉన్నటువంటి చేంజెస్ లో ఏసీ డొక్కా టేబుల్ అని కూడా చెప్పొచ్చు. మనకి టేబుల్స్ లో స్టోర్ అవుతుంది ECCలో. S/4HANAలో ఇన్ని రకాల టేబుల్స్ ఉండవు. ఏసీ డొక్కా టేబుల్ అని ఒకే టేబుల్ ఉంటుంది. అంటే ఇట్లాంటి ఏసీ డొక్కా టేబుల్ టైప్ 4-5 టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ కంపెనీ నో చేంజెస్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ నో చేంజెస్. మాస్ చేంజెస్ మేబీ నో చేంజెస్. ఓకే, ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ నో చేంజెస్. అర్థమైందా? మీరు S/4HANA 90% నేర్చుకున్నట్లే. క్లియరా? ఎస్ సార్, నో క్లియర్ కదా? మాట్లాడరంటే ఎవరు? ఎస్ సార్, క్లియర్. Yes, sir. ఇంకా 4 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయండి. నేను ఆ 4 చెప్తాను, మిగిలిన మీరు